నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. శంషాబాద్ మండలంలో చేతులు మారిన విలువైన భూములు 1000 కోట్ల భూ కుంభకోణం. దాని బ్రేకింగ్ న్యూస్. 1000 కోట్ల భూ కుంభకోణం ఎలా జరిగింది, ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకోవాలంటే పూర్తి వరకు నా వీడియో చూడండి, అలాగే లైక్ చేయండి. 1000 కోట్ల భూ కుంభకోణం ఎలా జరిగింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కుంభకోణాల్లో విషయాలు ఏం జరిగింది, ఎవరు చేశారు, ఎలా ఏమి అనే విషయాలు కూడా పూర్తిగా తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోను లైక్ చేయండి. శంషాబాద్ మండలం ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భూములకు రెక్కలు, విలువైన ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ శంషాబాద్ చుట్టూ నడుస్తుంది. ఎందుకంటే అక్కడ ఎయిర్పోర్ట్ చుట్టూ కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్మెంట్ చేయడం, అక్కడ మెట్రో పొడిగించడం, అలాగే ఇంటర్నేషనల్ బస్ టెర్మినల్ పడడం, అలాగే స్పీడ్ రైల్వే కోచ్ అక్కడి నుంచే స్టార్ట్ కావడం, ఇవన్నీ కూడా అభివృద్ధి పనుల్లో భాగంగా జరుగుతూ ఉంటే ఇప్పుడు శంషాబాద్ చుట్టూ భూ కుంభకోణాలు నడుస్తున్నాయి. ఈ 1000 కోట్ల భూ కుంభకోణం ఎవరు, ఎలా, ఏమి అనేది కూడా అన్ని విషయాలు తెలుసుకున్నాం. ముందుగా నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. 1000 కోట్ల భూ కుంభకోణం. శంషాబాద్ మండలంలో చేతులు మారిన విలువైన భూములు. ప్రభుత్వానికి సన్నిహితుని చెప్పుకుంటూ ఓ సొసైటీ వైస్ చైర్మన్ దందా. 94 ఎకరాలు ఇప్పటికే ప్రైవేటు పార్టీలకు దారాదత్తం. సిపిఎల్ఏ ఇవ్వాల్సిన ఉత్తర్వులను శంషాబాద్ తహసీల్దారే ఇచ్చిన చిత్రం. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లకుండగానే ఉత్తర్వులు. మరో 176 ఎకరాల అన్యాక్రాంతానికి ఫైలు సిద్ధం. తహసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులపై ఏసీబీ విచారణ. చూడండి, తహసీల్దారు ప్రభుత్వానికి సన్నిహితుని చెప్పుకుంటూ ఓ సొసైటీ వైస్ చైర్మన్ దందా. ఇద్దరూ కలిసి 1000 కోట్లు భూ కుంభకోణం. చూద్దాం ఇంకా మూడుగా ఏమేమి నడిచినాయి ఏమి చూద్దాం. ప్రతిష్టాత్మక హైస్పీడ్ కారిడార్ జంక్షన్, భారీ బస్సు టెర్మినల్ వస్తున్న శంషాబాద్ మండలంలో దాదాపు 1000 కోట్ల భూ కుంభకోణం. రికార్డులలో ప్రభుత్వ భూమిగా ఉన్న 94 ఎకరాలను ఇప్పటికే ప్రైవేటు పార్టీకి కట్టబెట్టారు. మరో 176 ఎకరాల అన్యాక్రాంతానికి ఫైల్ సిద్ధమైంది. చూడండి, ఒక శంషాబాద్ తహసీల్దారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకుండగానే ఉత్తర్వులు ఇచ్చేశారు. మరి ఇతను ప్రభుత్వానికి సన్నిహితుని చెప్పుకుంటూ ఓ సొసైటీ వైస్ చైర్మన్ దందా అంట. అక్కడ ఏమిరంటే ఇప్పుడు శంషాబాద్ అనేది ఇప్పుడు హైదరాబాద్ లెక్క కంటే ఎక్కువైపోయింది. ఎందుకంటే అక్కడ పరిశ్రమ హై స్పీడ్ కారిడార్ జంక్షన్, భారీ బస్ టెర్మినల్, అన్నీ అక్కడ అభివృద్ధి చెందుతుంది. రేవంత్ రెడ్డి గారు అక్కడ అభివృద్ధి చేస్తున్నాడని తెలియగానే కొంతమంది ప్రభుత్వం పేరు చెప్పుకుంటూ ఈ కుంభకోణాలకు పాల్పడడం కూడా జరిగింది. ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుని చెప్పుకునే వ్యక్తి ఆయన ఒక సొసైటీ వైస్ చైర్మన్. ఈ భూ కుంభకోణం వెనుక ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ మద్దతు నాకుంది, నీకెందుకు, నేను చూసుకుంటా అంటూ ఆయన ఇచ్చిన భరోసాతో ఆ భూములకు సంబంధించి రెవెన్యూ కార్యదర్శి సిసిఎల్ఏలు ఇవ్వాల్సిన ఉత్తర్వులను స్థానిక తహసీల్దారే ఇచ్చేయడం గమనార్థం. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. 2023లో ఇక్కడ హెచ్ఎండిఏ భూములు వేలం వేసినప్పుడు గజం సుమారుగా 30,000 పలికింది. ఇక్కడ ఎకరం ధర 5 నుంచి 8 కోట్ల వరకు ఉంది. ఇప్పటికే ప్రైవేటు పార్టీలకు దారాదత్తం చేసిన 94 ఎకరాలు ప్రభుత్వ భూమితో పాటు అన్యాక్రాంతం చేయడానికి సిద్ధంగా ఉన్న 176 ఎకరాలను కూడా కలిపితే మొత్తం భూమి విలువ 1000 కోట్లు. 1000 కోట్లు మాటే. చూడండి, అంతే కాదు, ఇప్పటికే 94 ఎకరాలు ప్రైవేటు పార్టీ వాళ్ళకు దారిదత్తం చేసేశాడు. ఇంకా 176 ఎకరాలు రెడీగా ఉంది. ఈ రెండు కలిపితే 1000 కోట్ల పైనే ఉంటుందనేది అంచనా. పెద్ద షాపూర్ పరిధిలో ఆర్డర్ పాస్ చేసిన 94.73 ఎకరాలు భూమి సర్వే నెంబర్ వచ్చి
172 నుంచి 180 వరకు మీద గతం నుంచి వివాదాలు ఉన్నాయి. ఇది ప్రభుత్వ భూమిగా రికార్డులో ఉన్నందున దీనిపై నిర్ణయం తీసుకోవాలంటే ప్రభుత్వ స్థాయిలో జరగాలి. ప్రైవేటు వ్యక్తులు ఈ భూమిని క్లెయిమ్ చేస్తే కలెక్టరు లేదా తహసీల్దారు ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. కానీ ఈ కేసులో శంషాబాద్ తహసీల్దార్ CCLA అవతారం ఎత్తాడు. తన వెనుక ఒక సొసైటీ వైస్ చైర్మన్ ఉన్నారనే భరోసాతో బరి తెగించారు. చూడండి, ఒక తహసీల్దారు ఆయనకు లేని పరిధిని దాటి ఆయనకు సహకరించాడు. 1000 కోట్ల భూ కుంభకోణానికి తహసీల్దారు తెగ ఇచ్చాడు. నేను ఒక సొసైటీ చైర్మన్ అని చెప్పుకుంటూ ప్రభుత్వం నా వెనకాల ఉంది, నువ్వేం భయపడద్దు అన్నా కూడా చెప్పడంతో కలెక్టర్కు కూడా తెలియకుండా తహసీల్దారు ఆ పని చేసేసినాడంటే చూడండి. ఈ భూములకు ఒక పార్టీ కట్టబెడుతూ ఉత్తర్వులు ఇచ్చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఇది రెవెన్యూ వర్గాల్లో చర్చనీయంగా మారింది. దీనిపై కోర్టు నుంచి ఇప్పటి వరకు ఫైనల్ డిగ్రీ కూడా రాలేదని తెలిసినా కోర్టు పేరు చెప్పి ఉత్తర్వులు ఇవ్వడంపై చర్చ జరుగుతుంది. క్రిమినల్ కేసులు ఉన్న సర్వే నెంబర్ 626/1 పరిధిలో ఉన్న భూముల విషయంలో క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిసినా ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా తహసీల్దార్ వ్యవహరించడంపై రెవెన్యూ ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేశారు. CS7 పరిధిలో లేని భూములు సైతం ఈ పరిధిలోకి తెచ్చి అడ్డగోలుగా ప్రైవేటు వ్యక్తులకు కూడబెట్టేలా నిర్ణయాలు తీసుకున్నారని, ఈ విషయంలో ఏకంగా పై అధికారులను కూడా లెక్క చేయకుండా తహసీల్దార్ వ్యవహరించారని సమాచారం. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిసినా తన ఎనుక ఉన్న వ్యక్తిని చూసుకొని ఆయన ఈ తెగింపు ప్రదర్శించారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ACB కూడా దృష్టి సారించినట్లు తెలిసింది. ఇప్పటికే తహసీల్దార్ని పిలిపించుకొని ఆయన ఇచ్చిన ఉత్తర్వులపై కూపీ లాగుతున్నట్లు తెలిసింది. మరోవైపు ప్రభుత్వ అగ్రనేతలు కూడా ఈ కుంభకోణం పైన దాని ఎన్నుకున్న వైస్ చైర్మన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. చూడండి, శంషాబాద్లో 1000 కోట్ల భూ కుంభకోణం. ఒక వైస్ చైర్మన్ చెప్తే ఈ భూ కుంభకోణానికి పాల్పడినాడంటే మరి ఏమనాలా మీరే ఆలోచించండి. 1000 కోట్ల భూ కుంభకోణం ఇది. అంత కాదు, 1000 కోట్ల భూ కుంభకోణం. శంషాబాద్ మండలంలో చేతులు మారిన విలువైన భూములు. ప్రభుత్వానికి సన్నిహితాన్ని చెప్పుకుంటూ ఓ సొసైటీ చైర్మన్ దందా. అతనికి సహకరించిన శంషాబాద్ తహసీల్దార్ తన పరిధికి మించి ఉత్తర్వులు జారీ చేయడం, మొత్తం 94 ఎకరాలు ఇప్పటికే ఏరే వాళ్ళకు కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం కూడా జరిగింది. ఇది చూడండి, 1000 కోట్ల భూ కుంభకోణం అండి. శంషాబాద్ మండలంలో చేతులు మారిన విలువైన భూములు. ప్రభుత్వానికి సన్నిహితులను చెప్పుకుంటూ ఓ సొసైటీ చైర్మన్, అట్లాగే శంషాబాద్ తహసీల్దార్ ఇద్దరూ కలిసి 1000 కోట్ల భూ కుంభకోణానికి పాల్గొనడం జరిగింది. దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, అట్లే ACB వాళ్ళు ఎలా ఏమి అనేది కూడా వివరాలు కూడా త్వరలో బయట వస్తాయనే తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.